ఇతని పేరు మధు. మీ ఇద్దరం చాలక నుంచి ప్రేమించుకుంటున్నాం. మధు, ఈయన మా బావగారు వెంకటరామ గారు. నమస్తే. సరే, నీకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళమ్మా. సరే, నువ్వు వెళ్ళు. అన్నయ్యని చుట్టానికి వచ్చానన్నా, అమ్మాయిని చుట్టానికి వచ్చావైతే. అన్నయ్య చూస్తానికి వచ్చాను బావా, కానీ మధ్యలో అమ్మాయి కనిపించింది. అమ్మాయి కనిపిస్తే పులియర్ కలుపుకుంటూ పోతావా? ఊరు వెళ్ళిపోవాలి కానీ. అన్నయ్య అరిస్తే ఊరి నుంచి పోవాలి. అన్నయ్య కనీసం తెచ్చుకుంటూ ఊళ్ళోకి రావాలంటే ఎలా? నాకుంటే ఫీలింగ్స్ ఉండవు బావా, చెప్పు. ఏంటి రోయ్ ఎదురు సమాధానం చెప్తున్నా? వయసులో ఉన్న పెద్దవాళ్ళకి సమాధానం చెప్తే అది ఎదురు సమాధానం అవ్వదు బావా. బాగుపడండిరా అంటే బరువుగా ఫీల్ అవుతున్నారు, బాధ్యత లేకుండా. బరువున్న ప్రతి వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి బావా. అంటే ఇప్పుడు ఏమంటావు? ఊరు వెళ్ళి ఉద్యోగం చేయకుండా ఊరిలో ఉండి కాలం గడిపేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను బావా, దానికి కొంత డబ్బు అవసరం, కాబట్టి నేను కొన్నాళ్ళు జాబ్ చేస్తాను. వ్యాపారం చేసినప్పుడు నష్టం వస్తే ఒక్క రూపాయి కూడా మిగలదు. అదే ఉద్యోగం చేసినప్పుడు కంపెనీకి నష్టం వస్తే నీకు జీతమైనా వస్తుంది. నష్టం వచ్చింది కదని ఆ కంపెనీ మూసేస్తే ఎలా మరి? వెరీ సింపుల్, ఇంకో కంపెనీ చూసుకుంటావు. ఆ కంపెనీ కూడా మూసేస్తే ఇంకో కంపెనీ చూసుకుంటాం, అంతే కదా బావా? అంటే అది రాత రాసే బ్రహ్మదేవుడు కూడా అందరి రాత ఒకేలా రాడు బావా. ఆయన ఆరంభం మాత్రమే రాస్తాడు, దాన్ని ప్రారంభించి ఎలా ముగిస్తా ఉన్నది మన చేతిలో ఉంటుంది బావా. సరే, మాటలు నేర్చిన వాడికి నీతులు చెప్తే నూనెలో వేయించినట్టు ఉంటుంది కానీ నుంచి ఆలోచించినట్టు ఉంటుందా? ఆలోచించండి బావా, ఆశయంతో ఉన్న ప్రతి వాడికి ఆశ ఉంటుంది, ఎలాగైనా పైకి రావాలని. నిన్నెవడూ పైకి రావద్దని అనట్లేదు. పనికొచ్చే పని చేసుకుంటూ పైకి రమ్మన్నాం కానీ పనికిరాని వ్యాపారం చేసుకుంటూ కిందకి రమ్మని ఎవరు చెప్పలేదు నీకు. టైం ఇప్పుడు లేనుడు ఒకలాగా ఉన్నాడు ఒకలాగా జరగదు బావా. తను అనుకున్న గమ్యానికి ఎలాగైనా చేరాలనుకున్నాయి, కష్టపడే వాడి గడియారంలో మాత్రమే కరెక్ట్గా తిరుగుతుంది. సరే, నీ ఇష్టం, నీ ఇష్టం చేసుకో. బావా బావా, నేను చెప్పేది విను. ఆగు బావా. బావా బావా విను, వెళ్ళిపోతున్నావు బావా. అరే ప్రసాద్, అన్నయ్య ఒకసారి నేను చెప్పేది విన్నయ్య. ఇన్ని రోజులు మోసం అంటే నాతో ఉన్నవాళ్ళు చేస్తారనుకున్నాను, నా వాళ్లే చేస్తారని ఇప్పుడే అర్థమైంది. ఈ మధ్య ఏమైనా అంటే ఎదురు సమాధానం చెప్పడం కూడా నేర్చాడు బావా. ఎదురు నుంచి సమాధానం చెప్తే ఎదురించి అనుకుంటారు కానీ మేము మెరడానికి చెప్పే సమాధానం అనుకోరు. తప్పైనా కరెక్ట్ అయినా మీ మాట నెగ్గాలనుకుంటారు, కానీ మేము అనుకున్నది పట్టించుకోరు. సమాధానం చెప్పు, కానీ ఏదైనా సాధించకుండా అందరూ చెబుతారు. మీరు జీవితం అంటే తేలిగ్గా కనిపించే ప్రశ్నాపత్రం అనుకుంటారు, దానికి జవాబు రాయాలంటే మీ వయస్సు అనుభవము రెండూ సరిపోవు. వీడు ఉద్యోగం కొంతకాలం చేస్తాడంట బావా, తర్వాత సొంతంగా బిజినెస్ చేస్తాడంట. నాకు నువ్వు వ్యాపారం చేయడం అస్సలు ఇష్టం లేదు, ఉద్యోగం మాత్రమే చెయ్యాలి. ఊసుకెళ్ళినంత ఈజీ కాదన్నయ్య ఉద్యోగం రావడం అంటే, ఊరుకుతూ ఉండాలి, లేకపోతే ఊరేసుకోవాలి. నేను మొదటిదే చేయాలనుకుంటున్నాను. వ్యాపారం వద్దు, ఉద్యోగం చేయరా అంటే ఉరేసుకుంటానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఇంతకాలం నన్ను అన్నయ్యగా చూస్తున్నావు అనుకున్నాను, కానీ అడ్డుగా చూస్తున్నావని ఇప్పుడు అనుకోలేదు. మీ కోపానికి కారణం ఉండొచ్చు, కానీ నా మౌనానికి ఇప్పుడు సమాధానం లేదన్నయ్య. మౌనానికి సమాధానం ఉండకపోవచ్చు, కానీ ప్రశ్నకు ఉంటుంది కదా, దానికి సమాధానం ఏంటో నువ్వే ఆలోచించుకో. ఉద్యోగం చేస్తానంటే మాత్రం 2 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళు, వ్యాపారం చేస్తానంటే మాత్రం ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇక ఎప్పుడూ కూడా నీ ముఖం నాకు చూపించకు. బావా బావా బావా, నేను చెప్పేది విను బావా. బావా బావా, నేను చెప్పేది విను బావా. బావా బావా చేసి రమ్మన్నావు? ఏం ఆలోచిస్తున్నావు అసలు? అడుగు దూరంలో గమ్యం పెట్టుకుని అడుగు ముందుకు వేయాలో వెనక్కి వేయాలో అర్థం కావడం లేదే. దేని గురించి మాట్లాడుతున్నావు? ప్రసాద్ గురించేనా? అవునే, ప్రసాద్తో నా లైఫ్ చాలా ప్రాపర్గా ఊహించుకున్నానే. ఆ విషయం మా నాన్నకు చెప్పి మా ఇద్దరి ప్రేమకి వారధి వేద్దాం అనుకుంటే ప్రసాద్ నన్ను అసలు పట్టించుకోవడం లేదే. నువ్వు వారధి వేద్దామని అనుకుంటున్నావు, కానీ అతనికి నీతో నడవాలని ఉండాలి కదా.
తన గురించి తప్పుగా మాట్లాడకే బాను. తను బిజినెస్ చేసి ఆ ఫీల్డ్లో సక్సెస్ అయ్యి నన్ను చేరుకోవాలనే కదా. నువ్వు చెప్పింది కరెక్టేనే, కానీ దానికి చాలా టైం పడుతుంది కదా. జీవితంలో జరిగే ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తుందంటారు కదా. తను సక్సెస్ అవుతాడో లేదో కూడా కాలమే సమాధానం చెప్తుంది. ఆ రోజు కోసం నేను కూడా వెయిట్ చేస్తాను. నిజమైన ప్రేమ అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెయిట్ చేయడమే కదా. నీ లవ్ సక్సెస్ అవుతుంది. నువ్వు వేసుకున్న వారధిలో మీ ఇద్దరూ కలిసి గమ్యాన్ని చేరుకుంటారు, సరేనా? బాధపడకు. సరే సరేలే, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్దాం పదా. మీ అన్నయ్య నేను ఇంట్లోంచి గెంటేసాడంట కదరా. గంటకి ఏం చేస్తారా, వీడుకొని నోడదోళ్ళకి ఇంట్లో ఏదో బాగుంటాడు, మెడబెడ బయటకి గంటేసి. గెంటేసిన వాడికి బుద్ధి రావాలి, కానీ బ్యాగ్ వేసుకుని ఆ ఊరి ఊరు తిరిగితే బాధ్యతగా ఉందని లేదు వీడికి. బాధ్యత గురించి నువ్వు నేను మాట్లాడుకోవాలరా. నీ